भोर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ సర్వతనామము స్వామి ఆత్మానంద సరస్వతి గారి విరచిత భాష్యోపేతము తెలుగు అనుకృతి వేద వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతము ప్రకాశకుల ఆర్య సమాజం కూచిపూడి. ఇది మనం విశుద్ధ భగవద్గీతను పూర్తి చేసుకున్నాం. సారం చూస్తున్నాం. నిన్నటి వరకు 9 అధ్యాయాల సారం పూర్తి చేసుకున్నాం. ఈరోజు 10వ అధ్యాయం, దశమాధ్యాయం సారం. ముఖ్యంగా భగవద్గీత యొక్క సారం కర్మ చేయడమే. కర్మ చేయకపోతే శరీర యాత్ర కూడా, శరీర నిర్వహణ కూడా కష్టమవుతుంది. కాబట్టి కర్మ చేయాల్సిందే. కర్మ చేయకుండా ఎవరు ఉండకూడదు. సన్యాసి అయినా, విద్వాంసులైనా, యోగులైనా, సాధకులైనా, ఎవరైనా కర్మ చేయాల్సిందే. కానీ ఏ కర్మలు చేయాలి, ఏ కర్మలు చేయకూడదు, వివేకం అవసరం. ధర్మం గురించి, కర్మ గురించి, గుణాల గురించి, మనసు యొక్క మాయ గురించి, మనోమర్మాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఎన్నో విషయాలు ఇందులో చర్చించడం జరిగింది. అంతా అర్థం చేసుకున్న తర్వాత మనం మరణం అంటే కూడా భయపడకూడదు. మనం అంటే ఎవరిమి? ఆత్మలం. ఆత్మ యొక్క స్థితి ఏమిటి, ఆత్మ యొక్క అస్తిత్వం ఏమిటి, ఆత్మ స్వరూపం ఏమిటి కూడా చెప్పడం జరిగింది. యోగాభ్యాసం ఎలా ఉండాలి, యోగ సాధన ఎలా ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, యోగ సాధన ఉపాయాలు, నియమాలు, యమ నియమాల గురించి కూడా పరోక్షంగా, కొన్ని చోట్ల ప్రత్యక్షం కూడా స్పష్టంగా చెప్పబడింది. ఆ క్రమంలో మనం సారం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడు 10వ అధ్యాయం సారం. ఈరోజు ఎవరు 10వ అధ్యాయము? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయము కర్మయోగం, యజ్ఞ జ్ఞాన యజ్ఞముల శ్రేష్టత, సారము సంగతి. 6వ అధ్యాయమున యజ్ఞము కొరకు కర్మ చేయుట తప్పదు అని చెప్పబడింది. ఇక్కడ యజ్ఞం అంటే లోక హితము కొరకు, లోక సంగ్రహార్థము ప్రతి ఒక్కరు కూడా యజ్ఞం చేయాలి, కర్మ చేయాలి. కర్మ చేయకుండా ఏ ప్రాణి, ఏ జీవి ఉండదు అని చెప్పడం జరిగింది 6వ అధ్యాయంలో. అదేవిధంగా ప్రసంగ వశమున 9వ అధ్యాయాంతమునను అది చర్చింపబడినది. నామాధ్యాయము శివర మంత్రములో ఈ విషయం కూడా చెప్పబడింది. శ్లోకం, చివరి శ్లోకం, శివ శ్లోకములో గత సంఘస్య ముక్తస్య జ్ఞాన ఆవశ్యత సేతస్య యజ్ఞయ ఆచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే అన్నటి శ్లోకములో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ, అర్జున, ఫలాపేక్ష విడిచి జ్ఞానముతో
చిత్తస్థైర్యాన్ని సంపాదించినటువంటి మనుజుడు ముక్తుడవుతాడు. కాబట్టి చిత్తము స్థిరము కావాలంటే జ్ఞానమును జోడించి కర్మ చేయాలి, అప్పుడే అది సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఫలాపేక్ష విడిచి జ్ఞానముతో జోడించి ఆ కర్మ చేసిన వ్యక్తి ముక్తి అవుతాడు అని చెప్పడం జరిగింది. అంటే అతడు జ్ఞానము జోడించి చేయు ఆ కర్మ యజ్ఞార్థం అగును, అంటే లోక యథార్థము అగును, లోక సంగ్రహార్థము చేసినట్లగునని భావము. కావున అలాంటివి కర్మలు ఫలమునియ్యక అకర్మలే అవుతాయి. కాబట్టి నీవు సందేహించవలసిన అవసరం లేదు. యుద్ధము చేయుము, నీవు నీ కర్తవ్యకరమైనటువంటి యుద్ధాన్ని చేయమని చెప్పి అతన్ని ప్రేరేపించుటకు ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అటువంటి కర్మలు బంధనహేతు కావు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో 10వ అధ్యాయంలో యజ్ఞభేదములను చెప్పుతూ బోధిస్తూ వానిలో జ్ఞానయజ్ఞమే శ్రేష్టమని చెప్పబడినది. అర్జున, ఈ యజ్ఞాలన్నింటిలో కూడా జ్ఞానయజ్ఞం అనేటువంటిది చాలా గొప్పత్వమా అది అని అర్జునుడికి బోధిస్తూ శ్రీకృష్ణుడు ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞము, జ్ఞానయజ్ఞం అని యజ్ఞములు 4 విధములని విభజించి చెప్పడం జరిగింది. కర్మకాండ అంతయు కూడా ద్రవ్యయజ్ఞంలోకి లెక్కింపబడుతుంది. ఇక బ్రహ్మోపాసన, ఇంద్రియ సంయమం తపోయజ్ఞం కింద లెక్కపడుతుంది. ప్రాణాయామం, నియత ఆహారాది యోగక్రియలు యోగయజ్ఞము. అదేవిధంగా సంస్థలన్నీ విడిచి బుద్ధి ఒక నిర్ణయం చెరపొచ్చటే జ్ఞానయజ్ఞము. ఈ జ్ఞానము శ్రద్ధతో చేసినడలా, ఈ జ్ఞానము జోడించి శ్రద్ధతో కర్మలు చేసినడలా మనుషుడు వెంటనే తన ధ్యేయము, తన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పొందుతాడు సుమా. అదే విధముగా జ్ఞానము లేకుండా చేయు కర్మలు ఫలింపవు. కాబట్టి జ్ఞానము లేకుండా ఇహము పరము, ఈ జన్మ పరజన్మలు ఏవి కూడా రెండును కూడా మనకి సిద్ధింపవు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 10వ అధ్యాయంలో 9వ శ్లోకంలో ఈ జ్ఞానయజ్ఞ శ్రేష్టత గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తూ శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అంటున్నాడు. ఈ జ్ఞానం యజ్ఞం వలన, జ్ఞానం సంపాదించినందువలన ఆత్మజ్ఞానము, పరమాత్మ, ఆత్మ, ప్రకృతి ఈ 3 తత్వముల గురించి క్షుణ్ణముగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన యొక్క సర్వ కర్మలు కూడా, అఖిలం కర్మ, సమస్త కర్మలు కూడా జ్ఞానం కలిగిన మీదట పరిసమాప్యతే సంపూర్ణమగును అని ఈ శ్లోకం ద్వారా మరి జ్ఞానయజ్ఞం యొక్క శ్రేష్టతని, గొప్పతనాన్ని అర్జునుడికి బోధించారు. అదే విధముగా కర్మ మార్గము, జ్ఞాన మార్గాలను ఏకత్వము చేసి మానవుడు నడుచుకోగలిగితే, మానవుడు కర్మయోగమును ఆచరించగలిగితే పూర్ణ పురుషుని మనం చూడగలము. ఎందుచేతంటే జ్ఞానము విడిచి కర్మలు చేసినా అది సక్రమంగా ఆ కర్మయోగం ఫలింపదు. అదే విధముగా జ్ఞానముండి కర్మలు చేయకపోయినా సరే అది సంపూర్ణం కాదు. కనుక జ్ఞానము, కర్మయోగము, జ్ఞానము ఈ 2 మార్గాలని జోడించి ఏకత్వం చేసి మానవుడు వర్తించగలిగితే ఆయన పూర్ణ పురుషుడు అవుతాడు అని చెప్పి చెప్పడం జరిగింది.
అదేవిధంగా పని చేసేటప్పుడు నాది కానిది ఏది లేదు అంటూ పని చేయాలి, కర్మ చేయాలి. ఇది కర్మయోగం. అనుభవించేటప్పుడు ఏది నాది కాదు అనే భావంతో అనుభవించాలి. ఇది జ్ఞానం. ఏది మంచి ఏది చెడు, ఏ కర్మ చేయాలి ఏ కర్మలు చేయకూడదు అనేది తెలిపేదే జ్ఞాన మార్గము. కనుక జ్ఞానం అనేది ఈ అన్ని కర్మల్లో గొప్పది. కర్మయోగం చేస్తున్నప్పుడు కర్మయోగం తప్పదు. ప్రతి జీవి, ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి కూడా కర్మ చేయాల్సిందే. కానీ ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయకూడదని తెలిపేదే జ్ఞానము, జ్ఞాన మార్గము. కాబట్టి జ్ఞాన మార్గం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని జ్ఞానముతో యోచించి కర్మ చెయ్యు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించారు. అంటే తన ఆత్మయందు జగత్తుని, జగత్తు యందు తన ఆత్మని, అంటే జ్ఞానమందు కర్మని, కర్మయందు జ్ఞానమును దర్శించిన వాడికి రాగద్వేషాలు కలుగువు అర్జున. ఈ ప్రపంచము సమస్త ప్రాణులలో ఉన్న ఆత్మస్వరూపము ఒకటే, నేనే, నాలో ఉన్న ఆత్మ అన్ని ప్రాణుల్లో అన్ని జీవుల్లో ఉంది అనేటువంటి విషయం జ్ఞానికి నిస్సందేహముగా తెలుస్తుంది. అప్పుడే కర్మలను సకముగా ఫలాపేక్ష విడిచి నిష్కామంగా చేసి తన సందేహ నివృత్తి చేసుకొని గలడు అని చెప్పి ఇక్కడ కృష్ణుడు అర్జునికి చెప్తున్నారు. కాబట్టి అలాంటి సమయాన అతనికి అలాంటి వారికి మోహానికి తావెక్కడ, కా మోహ కా శోక అని ఈశ్వర సూత్రంలో శ్లోకంలో చెప్పినట్లుగా, కాబట్టి శోకం ఉండదు, మోహం ఉండదు, శోకము ఉండదు, శోకములో కలిగినటువంటి దుఃఖము కూడా ఉండదు. కనుక ఈ మార్గాన్ని నువ్వు అనుసరించు, జ్ఞానం తెలుసుకొని కర్మ చేయు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వర్ణ వ్యవస్థ తీసుకున్నా సరే అర్జునుడు క్షత్రియుడు. క్షాత్రధర్మ ప్రకారంగా అర్జునుడు యుద్ధం చేయవలసి ఉంది. కానీ ఇక్కడ ఈ కురుక్షేత్రములో అర్జునుడు తన ఎదుటిన్నటువంటి తాతలను, గురువులను, మామలను, భ్రాతలను, స్నేహితులను చూచి ఒకంతట మోహము అతన్ని ఆవరించి ధర్మ మీద అధమ మీద వివేకాన్ని కోల్పోయి విషాదములో మునిగిపోయి ఆ విషాద యోగములో చాలాసేపు ధనుర్బాణములు పక్కన పడవేచి సతికిల పడి ఉన్నాడు. ఆ సమయంలో నేను వీరితో యుద్ధము చేయలేను, వీరిని చంపి నేను నెత్రుకూడు తినలేను కృష్ణ అని, నా కాంచే రాజ్యము, నా కాంచే విజయం కృష్ణ అని చెప్పి సతికిల పడి కూర్చున్నాడు. ఈ మాటలన్నీ తదేక దృష్టితో శ్రీకృష్ణుడు విన్నాడు. అదే ఇక్కడ శ్రీకృష్ణుడు మనకు చెప్తున్నటువంటి సందేశం ఏమిటంటే, అవతల వాళ్ళు చెప్పినప్పుడు చక్కగా వినాలి. మరి పదవాద్యం వరకే విన్నటువంటి కృష్ణుడు ఆ మాటలను శ్రీకృష్ణుడు విని చివరికి జ్ఞానం అనే బాణాన్ని ప్రయోగించాడు అర్జునుడి మీద అన్నమాట. అప్పుడు అర్జునుడితో శక్తిని, ఆ జ్ఞానం అనేటువంటి శక్తిని నింపింది. ఒక మహావీరుడిలాగా లేచి నిల్చొని ఆ వెంటనే జ్ఞానానికి నమస్కరించాడు. అంటే విశ్వరూపమే ఆ జ్ఞానం. అంటే ఈ ప్రకృతి గురించి, ఆత్మ పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలు, అలాగే త్రిగుణాల గురించి, ఇవన్నిటి గురించి, ధర్మం అధర్మం ఏదో తెలుసుకొని అన్నటువంటి ఆ జ్ఞానానికి నమస్కరించి అప్పుడు మహావీరుల లేచి యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు యుక్తితో అర్జునుడి యొక్క బల పరాక్రమములతో మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడిని గెలిపించాడు. అంటే ఇక్కడ ఎప్పటికైనా జ్ఞానక్షేత్రమే, జ్ఞాన మార్గమే గొప్పది అని ఈ కురుక్షేత్ర యుద్ధములో శ్రీకృష్ణుడు రుజువు చేశాడు. ఎన్నటికైనా ధర్మమే గెలుస్తుంది, అధర్మము గెలవదు. కృష్ణారావు గారు కృష్ణారావు గారు ప్రవచనం ఇస్తున్నారు. జ్ఞానం గురించి చెప్పేటప్పుడు ఇది అయిపోయింది. గొప్పదని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించారు. ప్రవచనం కాదు, సారం చెప్పి వదిలిపెట్టండి. ఇంకా మిగతా ఉన్నాయి, ఇంకా 4-5 అధ్యాయాలు ఉన్నాయి. నమస్తే గురించి అంతే, నేను చెప్పాల్సింది అంతా అయిపోయింది. చివరికి జ్ఞానమే గొప్పదని కృష్ణుడు అర్జునుడు బోధించారు.
శుభం. 11వ అధ్యాయం ఎవరు? నమస్తే గురుజీ. 11వ అధ్యాయం. కర్మ సన్యాసం కంటే కర్మయోగమే శ్రేష్టము అని ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునకు బోధ చేయడం జరిగింది. ఈ రెండును కళ్యాణకారకములే. అంటే కర్మయోగము, కర్మ సన్యాసము, కర్మయోగము. ఫలదృష్టితో సాంఖ్యము యోగము సమానమైనను ఈ రెండింటిలో ఒకదాన్ని సిద్ధింపజేయువాడు రెండింటి ఫలం పొందును. అంటే ఫలదృష్టితో చూస్తే సాంఖ్యము యోగము రెండు సమానమైనట. అయితే ఏ ఒకటి సాధించినా రెండో దానికి ఫలం పొందుతుంది అని చెప్పినారు. సన్యాసికి మొదట కర్మ త్యాగం చేయవలసి ఉండును. ఈ స్థితిలో కర్మ త్యజించినను మనసు ఫలాకాంక్ష సంకల్పము అట్లే ఉండును. ఇవే బంధనము కారణము. ఈ కర్మత్యాగం చేసేటప్పుడు ఫలాకాంక్ష సంకల్పం మనసులో ఉంటే అవి బంధనాలు అవుతాయి. సో మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉండదు. ఒకవేళ సన్యాసి మొదట ఫలాకామన సంకల్పం విడిచి పిమ్మట కర్మలు విడిచినేని ముందు కర్మయోగం చేసిన వాడగును. అంటే ఈయననే మొదలు కర్మయోగం చేసిన వాడవుతున్నాడు. అంటే ఫలాకాంక్ష ఉండొద్దు, సంకల్పము ఉండవద్దు. ఫలాకాంక్ష సంకల్పం విడిచిన వాడే కర్మయోగి. కర్మలు విడిచివాడు కర్మ సన్యాసి కాడు. ఈ అధ్యాయం కృష్ణుడు చెప్పింది ఏంటంటే రాగద్వేషములు లేనివాడే నిత్య సన్యాసి అని చెప్పినారు. ద్వంద్వంలో జయించిన వాడే జన్మబంధం నుండి సుఖాలను విడవగలడు అని చెప్పినాడు. ఈ ద్వంద్వం అంటే సాంఖ్యము అండ్ యోగము. జ్ఞాని ఫలాపేక్ష విడిచి కర్మలను ఆచరించును. జ్ఞానము కర్మయోగము రెండును ఒకే ఫలం ఇస్తాయి. జ్ఞానము పొందు స్థానంనే యోగులు పొందుదురు. ఇద్దరు మోక్షానందాన్ని పొందుదురు. సాంఖ్యయోగము ఒకటే అనువారు జ్ఞాని యగును. కర్మయోగం అనుసరింపని వాడు సన్యాసి కానేరడు. కర్మయోగి చిత్తమును శుద్ధమునర్చుకొనును. తత్వము ఎరిగి కర్మయోగి కర్తవ్య నిరతుడు. తానేమియు చేయినట్లు ఎంచడు. ఏంటంటే తామరకు నీటిని అంటుకున్నట్లుగా అతను ఏ పని చేస్తున్నప్పటికీ దాని మీద మనసు లగ్నం చేయడు. అంటే అవి తన పనులు కావన్నట్టుగానే చూస్తాడు. ఫలాపేక్ష విడిచి కర్తవ్య కర్మల ఫలము ఈశ్వరుని కర్పించి ఈశ్వర ప్రణిధాన బుద్ధితో మెలుగువాడు పాపముల వంక పోడు. కర్మయోగులు ఫలాపేక్ష విడిచినందున చిత్తశుద్ధులవుదురు. వీరే మోక్షానందాన్ని పొందుదురు. కాబట్టి కర్మయోగులు గొప్పవారు. కర్మ సన్యాసం కంటే కర్మయోగమే శ్రేష్టమైనది అని వివరించడం జరిగింది. ధన్యవాదాలు గురుజీ. ఓం శుభం. 12వ అధ్యాయం ఎవరు? నమస్తే గురుజీ, నేను సావిత్రిని. 12వ అధ్యాయం. ఇక్కడ 12వ అధ్యాయం కూడా ధ్యానం గురించి ముఖ్యంగా చెప్పబడింది గురుజీ. ఇందులో కర్మయోగము తర్వాత కర్మ సన్యాస యోగము రెండు ఉన్నప్పుడు కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగము అని తెలుసుకున్నాము. ఈ కర్మయోగము కర్మ సన్యాస యోగం కంటే శ్రేష్టమైంది. ఎందుకంటే కర్మయోగం అనుష్ఠించకుండా కర్మ సన్యాసం చేయలేము. కర్మయోగం సిద్ధించిన తర్వాత కర్మ సన్యాసం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ కర్మయోగం చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే మనుషులు కర్మ ఎందుకు చేస్తారు? ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేస్తారు. ఫలమును ఆశింపక మనుషుడు ముందుకు నడవడు. ఈ అధ్యాయంలో దీని గురించి సమగ్రంగా చెప్పారు. నిష్కామ కర్మ చేయవలనగా మనుజుడు ఆత్మోద్ధరణ చేసుకోవలను. కోరికలన్నిటి పొరదలో పడకుండా బుద్ధి యందు సమతాబలమును పెంచుకోవాలి. తనను తాను వశములో ఉంచుకుంటేనే కర్మయోగం చేయగలుగుతాం. దానికి ఒక శ్లోకం చెప్పారు గురుజీ. ఉద్ధరేద ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. అంటే మనుష్యులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకోవాలి. తమకు తామే అధోగతి పాలు కాకూడదు. ఏలనన్నా లోకంలో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. తన్ను తాను వశంలో ఉంచుకొనకపోయినచో తానే శత్రువు అవుతాడు. ఇట్లా తన్ను తాను వశపరుచుకొనుటకు
జ్ఞానము, విజ్ఞానము, ధ్యాన యోగము ఉపయోగపడతాయి. యోగి ధ్యానము నచ్చుతూ తన్ను తాను వశపరుచుకుని సామ్య బుద్ధిని పొందునని అధ్యాయంలో చెప్పబడినది. ఈ సాధన వలననే బ్రహ్మానంద ప్రాప్తియు కలుగుతుంది. ధ్యానము చేయ పద్ధతి కూడా ఈ అధ్యాయంలో మనకు తెలుపబడింది. ఇట్లు ఫలాపేక్ష లేకుండా కర్మలను చేయు ఉపాయము ఇందులో చెప్పబడింది. ధ్యాన యోగం వలన మనోనిరోధము సామ్య బుద్ధికి సాధనమని చెప్పబడింది. అది విని అర్జునుడు అడిగాడు, మనస్సు మిక్కిలి చంచలం కదా, దాన్ని నిరోధించుట వాయువు కంటే దుష్కరము. అట్టి మనస్సును ధ్యాన యోగంతో ఎట్లు నిరోధించవచ్చును అని అడిగిన ప్రశ్నకు కృష్ణుడు అభ్యాసము, వైరాగ్యము అను వానితో మనస్సు నిరోధించవచ్చునని సమాధానము చెప్పాను. అర్జునుడు మరలా ఇంకొక ప్రశ్న అడిగాడు. ఇందులో కర్మయోగం సఫలైన వానికి ఇహ పరములు రెండు కూడా సిద్ధిస్తాయి కదా, కానీ అందరూ అట్లా సిద్ధిని పొందలేరు, పూర్తిగా చేయలేరు. సిద్ధిని పొందకుండా మధ్యలో ఆగిపోయినట్లయితే విచలితులైన వారి గతి ఏంటి, దయతో చెప్పమని అడిగాడు. అట్టివాడు ఉభయభ్రష్టుడు అగును కదా అని అడగగా, అట్టి ప్రయత్నము విఫలము కాదని, మరుజన్మమున అట నుండి నడుచునని కృష్ణుడు బోధపరచను. మరుజన్మమున అతనికి ఆ మార్గంలో నడుచుటకు వల్ల ఈ సాధనములు పూర్వజన్మము లభించిన వానికంటే శ్రేష్టమైనవి లభించును. ఇట్లు క్రమముగా అభివృద్ధి చెందుచు ఏదో ఒక జన్మమున సఫలత నందును అని కృష్ణుడు తన సమాధానమును ముగించెను. ఇంకా ఇందులో ధ్యానం చేసే పద్ధతులు కూడా చెప్పబడ్డాయి గురూజీ. ఇది దీని సారాంశం గురూజీ నేను తెలుసుకున్నది. నమస్తే. ధ్యానం చెప్పండి, శ్లోకం కూడా తీసుకోవచ్చు, మీకు నచ్చిన శ్లోకం తీసుకొని చెప్పండి. ధ్యానం గురించి చాలా శ్లోకాలు ఉన్నాయి కదా గురూజీ. ఒక్క నిమిషం. ధ్యానం ఏ ప్రదేశంలో ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి? ఈ శ్లోకాలు వెతుకుతున్నాను గురూజీ, ఒక్క నిమిషం. 7, 8, 9. 7, 8, 9. 108వ పేజీ అమ్మా, 108వ పేజీ చూడండి, అక్కడ ఉన్నాయి. సరే అండి. ధ్యానం చేయాల్సిన పద్ధతి: శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుశ్రితం నాతి నీచం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. ఎగుడు దిగుడు లేని శుద్ధ సమతల ప్రదేశమునందు కదలని ఆసనం ఒకదాని నియోగి తాను కూర్చుండటకు ఏర్పరచుకొనును. దర్భలతో గాని తుంగతో గాని నిర్మించబడిన చాపనొక దానిని భూమిపై పరిచి దాని మీద ఒక మృగ చర్మమును లేక కంబళినో పరచును. దాని మీద ఒక వస్త్రమును వేసుకొనును. ఇది ఆసనము నేర్పరచుకుని పద్ధతి. యోగికి ఇటు ఆసనము దీర్ఘకాలము ధ్యాన నిమగ్నుడై కూర్చుండుటకు ఉపకరించును. దర్భలకు చెదపురుగు పట్టదు. మృగ చర్మము స్వయముగా చచ్చిన లేడిదై ఉండవలెను. అట్టివి లభింపనప్పుడు కంబళి వాడుకొనవలేను. ఇట్లు సిద్ధము చేసుకున్న ఆసనంపై కూర్చుండి సిద్ధాసనము గాని పద్మాసనము గాని అభ్యాసమునకు ఉపయుక్తములు. ఇంద్రియ క్రియలను చిత్తవృత్తులను అరికట్టి మనస్సును ఏకాగ్రము చేసుకొని చిత్తశుద్ధి కొరకు నిత్యము యోగంను అభ్యసించవలేను. నాభి, హృదయము, కంఠకూపము, నాసికాగ్రము, భృకుటి, మూర్ధ్న చిత్త ఏకాగ్రతకు పనికోవచ్చు సాధనములు. యోగి కూర్చుండి అభ్యాసం ఉన్నచ్చినప్పుడు తల, మెడ, దాని క్రింద భాగము, కాయము సమముగా ఉండినట్లు చూచుకొనవలేను. వెన్నెముక తిన్నగా వంపు లేకుండానట్లు యత్నించవలేను. అభ్యాస కాలమున అవయవములలో చలనము ఉండరాదు. మనస్సు చెల్లించినచో అవయవములు చెల్లింపవు. ఆ పైన దిక్కులను చూడక తన నాసికాగ్రమును బాగుగా చూడ ఆరంభింపవలేను. ఇది మనస్సు వశం చేసుకున్నటకు ఒక ఉపాయము. చిత్తైకాగ్రతను సాధించుటకు తన ఎదుట బొమ్మలను లేక ఇతర వస్తువులను పెట్టుకొని
వానిని పూజించుటయో చూచుటయో పనికిరాదని దీనిని బట్టి తెలియచున్నది. దేవాలయములు విగ్రహారాధన చిత్తము స్థిరపరచుకుంటకు ఏర్పరపబడిన అనుట సత్యం కాదని గుర్తింపవనగును. చిత్తైకాగ్రతకు యత్నించు వారికి బాహ్య సాధనములు పనికిరావని కృష్ణుని అభిప్రాయము. ఇది ధ్యానం చేసే పద్ధతి చెప్పారు స్వామి. ఓం ఓం. ఓం. మండలంలో యోగాభ్యాసం గురించి 10 శ్లోకాలు ఉన్నాయి. వాడుకలు ఉన్నటువంటి భగవద్గీతలు కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి. అన్ని శ్లోకాలు మీరు తీసుకోలేదు, అది కూడా చూడండి. ఓకే. 12వ అధ్యాయం. ఇప్పుడు 12వ అధ్యాయమే చెప్పాను గురించి. అయిపోయిందమ్మా. అంటే ఈ శ్లోకాలు ఇంతే కాదు, వాడుకలో ఇదేమో విశుద్ధ భగవద్గీత, శ్లోకాలు తీసేశారు కదా. అవునవును. మామూలుగా ఉన్న భగవద్గీతలో ఇంకా శ్లోకాలు ఉంటాయి, అవి కూడా చూడండి అంటున్నాను. అలాగే. మిగతా వారందరూ కూడా యోగాభ్యాసానికి సంబంధించిన శ్లోకాలు, ధ్యాన యోగం గురించి. ఇప్పుడు భక్తి యోగం 13వ అధ్యాయం. ఎవరు? భక్తి యోగం 13. ఎవరు లేరా? 13వ అధ్యాయం ఒప్పుకుని నేను ఎవరు ఉన్నారు? నేను చెప్పింది ఎవరు? 13వ అధ్యాయం గురించి ఒప్పుకున్నది ఎవరు? ఓం నమస్తే వాణి గారు, మీరేనా? నేను 14. 14. సరే 13 ఎవరు? మర్చిపోయారా? ఎవరు? గుర్తుంది? ఎవరికైనా గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? 13వ అధ్యాయం ఒప్పుకున్నది ఎవరు? పద్నాలుగు చెప్పండి అమ్మా నానమ్మ గారు. ఓం నమస్తే గురుజీ. ఈ 14వ అధ్యాయంలో జ్ఞానము జ్ఞేయము గురించి చెప్పడం జరిగింది. జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏమిటి అని. జ్ఞానం అంటే సదాచార నియమాలు. భాగ్యలక్ష్మి గారు అనుకుంటాను. భాగ్యలక్ష్మి గారు ప్రయత్నం చేస్తామన్నారు కదా, ఉన్నారా? భాగ్యలక్ష్మి గారు వచ్చారా? భాగ్యలక్ష్మి మజ్జి గరివిడి రాలేదు. ఉన్నారు గురుజీ. వీరు ఈ భాగ్యలక్ష్మి గారు వీరు మజ్జి, భాగ్యలక్ష్మి మజ్జి గరివిడి, విజయనగరం జిల్లా. సరే చెప్పండి. గీతలో జ్ఞానం అనే పేరుతో కొన్ని సదాచార నియమాలు చెప్పడం జరిగింది. ఆ నియమాలనే యోగ దర్శనంలో యమ నియమాలని, మనుస్మృతిలో ధర్మం అని చెప్పడం జరిగింది. యోగ దర్శనంలో యమ నియమాలు తత్వజ్ఞానమునకు సాధనములు అని, గీతలోని జ్ఞానము విజ్ఞానమునకు సాధనము అని చెప్పడం జరిగింది. దీంతో పాటు జ్ఞానము విజ్ఞానమునకు సాధనమని, ఆ జ్ఞాన విజ్ఞానములు రెండు కర్మయోగానికి సాధనాలని తెలుసుకోవడం తప్పనిసరి అని చెప్పారు. విజ్ఞానమే తత్వజ్ఞానం. విజ్ఞానం అంటే యథార్థ జ్ఞానం పేరు విజ్ఞానం. విశిష్ట జ్ఞానం తత్వజ్ఞానం, దాని పేరు యథార్థ జ్ఞానం. ఉన్నట్టు తెలుసుకుని దాని పేరు విజ్ఞానం అన్నారు ఇక్కడ భగవద్గీతలో. ఇతర శాస్త్రంలో తత్వజ్ఞానం. జ్ఞానం అంటే యమ నియమాలు లేదా ధర్మాలు. చెప్పండి.
తత్వజ్ఞానము వలన ఇతర పదార్థాల జ్ఞానము కలిగినను తత్వజ్ఞానమునకు ముఖ్య లక్ష్యము భగవత్ స్వరూపము నెరుగుటయే అగును. అందువలననే ఈ అధ్యాయంలో జగదీశ్వరుడే జ్ఞేయమని చెప్పబడినాడు. అంటే జ్ఞానము జ్ఞేయము అంటే ఏంటి చెప్తున్నారు కాబట్టి జ్ఞానం అంటేనేమో పొందదగినది, జ్ఞానం అంటేనేమో తెలుసుకోదగినది, జ్ఞేయం అంటేనేమో పొందదగినది అని. కాదు కాదు, జ్ఞేయం అంటే తెలియదగినది ఒక వస్తువు, అది జ్ఞేయం. తెలుసుకునేవాడు జ్ఞాత. దాని విషయం, ఆ విషయము ఏదో లక్షణాలు ధర్మాలు ఉంటాయో అది జ్ఞానం. జ్ఞానము జ్ఞేయము జ్ఞాత. జ్ఞాత తెలియబడేవాడు, తెలుసుకునేవాడు జ్ఞాత. లేదా తెలిసినవాడు, తెలియబడేది వస్తువు ఏదైనా విషయం అది జ్ఞేయం. దానికి సంబంధించిన వివరాలు అది జ్ఞానం. చెప్పండి. ఈ చివరి నియమానికి సంబంధించిన విషయమును తెలుసుకున్నట్టుకే ఈ అధ్యాయమున జ్ఞేయము నిరూపింపబడవలసియే ఉండెను. అందువలననే భగవంతుని స్వరూపం వర్ణనము కొంత భక్తియోగ ప్రకరణమునను మరికొంత ఇక్కడను చేయబడినది. భగవంతుడి ఉనికి ప్రాపంచిక వస్తువుల వలె ఇంద్రియాల విషయము కాదు, కానీ అది అభావ రూపమును కాదు. ఇది ఎట్లు సంభవము తెలుసుకొనము అని చెప్తున్నారు. భగవంతుడికి చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఇవన్నీ ఉండవు. కానీ ఇంద్రియాల వలన అయ్యే కార్యాలన్నీ కూడా ప్రపంచము అంతటా కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు శరీరము ఉంటేనే కొన్ని పనులు చేయగలము. ఒక కుటుంబాన్ని నడపాలంటే కొన్ని పనులు చేయాలి, నడవాలి, పట్టుకోవాలి, చూడాలి, తెలుసుకోవాలి, అట్లా కొన్ని పనులు ఉంటేనే నడపగలం. కాబట్టి కానీ ప్రపంచాన్నంతా ఎట్లా నడుపుతున్నాడు పరమాత్మ ఈ శరీరం లేకుండానే అనే విషయము భగవంతుడి విషయము సూక్ష్మం కాబట్టి ఇంద్రియ గోచరము అవ్వదు. అతనికి శరీరము లేనందున ఇంద్రియములు లేకున్నను ఇంద్రియముల మూలమున చేయదగు కార్యములనన్నింటినీ చేయగల శక్తులకు అన్నింటికీ అతను స్వామి అని అంగీకరింపక తప్పదు. అతడు అసంగుడయ్యు అన్నింటినీ ధరించును, నిర్గుణుడయ్యును గుణములను సంభవింపజేయును, మరియు అంతటా నుండును, చెలింపడు, వ్యాపకుడొకటచే దూరమునను సమీపమునను నుండును, ఉత్పత్తి స్థితి లయములకు అతడు విధాత, సూక్ష్ముడొకటచే అతని నెరుగుట కఠినము. కాని తమో గుణావరణముకు తొలగిన మీదట జ్ఞానము మూలమున అతని ప్రకాశ స్వరూపము నెరింగి జ్ఞాని అతనిని హృదయముననే ప్రాప్తించును. జ్ఞాని హృదయముననే, అతని హృదయముననే. అజ్ఞాని అయితే బయట. అజ్ఞాని బయట కూడా ఎలా చూస్తాడు, ఎలా పొందుతాడు? అజ్ఞాని పొందలేడు గురించి. జ్ఞాని అయితే ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు, లోపలే చూసుకుంటాడు, లోపలే దర్శనం చేసుకుంటాడు. అజ్ఞాని అయితే ఎక్కడో ఉన్నాడు భగవంతుడు, భగవంతుడు చూడట్లేదు అని చెప్పేసి తప్పులు చేస్తాడు అజ్ఞాని. ఇంకా ఇందులో శ్లోకాలు ఏమైనా తీసుకొని చెప్పవచ్చు గురించి. అంటే జ్ఞానం అంటే ఏంటో ఇక్కడ చెప్తున్నారు. శరీరము, ఇంద్రియములు, మనస్సు మున్నగు వానిని స్నానాదుల చేతను రాగద్వేషాదుల విడుచుట చేతను శుద్ధము పవిత్రముగా నుంచుకొనుట, దృఢత కలిగిండుట, మనస్సును వశమున ఉంచుకొనుటయు జ్ఞానము అని చెప్పడం జరిగింది. ఇంకా ఈ నేత్రాది ఇంద్రియాలచే గ్రహింపబడు రూపరసాది విషయములందు ఆసక్తి లేకుండుట, అహంకార అభావము, జన్మ మరణము, ముసలితనము, రోగము మున్నగు వాని వలన కలుగు కష్టములను ఎల్లప్పుడూ గుర్తించటం కూడా జ్ఞానమే అని. ఇది నాది నీది అనేది వస్తువులందు ప్రీతి కలిగి ఉండటము,
ఇది కూడా ఈ కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు లోపల మనస్సులో ఎట్లాంటి హర్షశోకాదులు కలగకుండా ఉండటమే జ్ఞానమని, ఆత్మజ్ఞాన సంపాదనార్థము ప్రయత్నించడము, లోకమునందలి పదార్థముల యథార్థ జ్ఞానము సంపాదించుటయు జ్ఞానమే అనియు. జ్ఞానం అంటే ఈ మిగిలిందంతా దీనికి విరుద్ధంగా ఉన్నదంతా అజ్ఞానము అని చెప్పారు. జ్ఞేయం అంటే ఏంటి అనేది, జ్ఞానముచే తెలియదగినది జ్ఞేయము అని. జ్ఞేయతత్వము నెరిగినందున నీవు అమృతత్వము పొందగలవు, మోక్షానందమును అనుభవింపగలవు. ఆ తత్వమే పరబ్రహ్మము, దానికి కారణము లేదు. సత్ అసత్ అను పదములచే అది వ్యవహరింపబడదు. స్థూల ప్రపంచము వలె అది సత్ పదముచే వ్యవహరించుటకు గాని అది అభావము కాదు. కాబట్టి అసత్ పదముచే చెప్పబడుటకు కానీ వలన పడదని భావము. 7వ శ్లోకంలో భగవంతుని కాళ్ళు చేతులు లేవు, కానీ అంతటా ఉన్నాయి. అంతటా కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, శిరస్సు ఉంది, ముఖం ఉంది, అంతటా ఉన్నాయి. సర్వత ఇక్కడ ఉన్నాయంటున్నారు కదా, మరి అన్నీ ఉన్నాయంటున్నారు, అంతటా ఉన్నాయి, మరి లేవన్నారు. ఏడవ శ్లోకము ప్రమాణం. సర్వతః పాణి పాదం తత్ సర్వతః అక్షి శిరో ముఖం సర్వతః శృతిమన్ లోకే సర్వం ఆవృత్య తిష్టతి. అంతటా ఉన్నాయి, అన్ని దిక్కుల్లో మరి లేవంటున్నారు. ఉన్నాయంటున్నారు, లేవంటున్నారు ఏంటి? ఆవరించు అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాయి, కళ్ళు ముక్కు చేతులు, మళ్ళీ లేవన్నారు కదా. భగవంతుడికి కాళ్ళు కన్నులు ముక్కు చెవులు ఏమి లేవు, కనిపించవు. చేతులు కూడా ఉండవు, ఏముండవు. ఏముండవు అంటారు, మళ్ళీ ఉన్నాయంటారండి. అంటే మనలాగా శరీరంలో ఉంటే కొంతవరకు చూడగలము, కొంతే వినగలము కదా, కొంత. మరి ఇక్కడ ఉన్న ఏ కళ్ళు ఏ చేతులు ఉన్నాయి, ఏ పాదాలు ఉన్నాయి? సర్వతా పాణి పాదం అక్షి శిరో ముఖం అన్ని ఉన్నాయంటున్నారు కదా. మరి ఏడో శ్లోకం అండి. గురూజీ, అన్ని ప్రాణులకు అమ్మా మీరు మాట్లాడదాం, మీరు మాట్లాడదాం. నేను మాట్లాడుతున్నాను. చర్చ కాదు ఇది, చర్చ కాదు, చర్చలో మాట్లాడండి. ఈ చర్చ కాదు, స్పష్టం చేస్తున్నాను. ఇప్పుడేమో ఇక్కడేమో ఉన్నాయంటున్నారు. 7వ శ్లోకంలో సహస్ర శీర్ష సహస్ర పురుష పురుషోక్తం 31వ అధ్యాయంలో యజురు తర్వాత వస్తుంది. అంతటా ఉన్నాయి, అనేక వేలాదిగా ఉన్నాయి. సహస్ర శీర్ష వేలాదిగా ఉన్నాయి శిరస్సులు. ఉన్నాయంటారు, లేవంటారు, రెండు ఏంటి? 8వ శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఏమీ ఉండవు, కానీ ఆ శక్తులు సర్వేంద్రియ శక్తులు దాని మీద ఉంటాయి. అన్ని ఉన్నాయి, అన్ని లేవు. ఏమున్నాయి, ఏమి లేవు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్ చైవ నిర్గుణం గుణ భోక్తృ. మనలాగా సత్వరజస్తమో గుణాలు ఉండవు. ఉపనిషత్ వాక్యం అపాని పాదం జవనగ్రహిత పశ్యతి అచక్షు చూస్తాడు కళ్ళు లేకుండా, శృణోతి వింటాడు కర్ణాలు లేకుండా. చేతులు కాలు చేతులు కానీ అన్ని పనులు అవుతాయి. ఎలా చేస్తారు? ఎలా వింటాడు? పశ్యతి అచక్షు చూస్తాడు కళ్ళు లేకుండా. అపానిపాదం చేతులు కాళ్ళు లేవు, అన్ని పట్టుకుంటాడు, వేగంగా ఉంటాడు, కదులుతాడు, అంటే ప్రాప్తిస్తాడు. అంతటా ఉంటాడు, కాళ్ళు లేకుండా అంతటా ఉంటాడు. దాని అర్థం ఏంటి? అంతటా నిండి ఉంటాడు. ఒక చెరువు ఉందనుకోండి, చెరువులో అన్ని నీళ్లు ఉన్నాయి, చెరువులో మొత్తం నిండా నీళ్ళు ఉన్నాయి. ఆ చివరన కూడా నీళ్ళు ఉంటాయి, ఈ చివరన నీళ్ళు ఉంటాయి కదా, ఎక్కడ నీళ్ళు ఉన్నాయి కదా. మన ఇక్కడ నుంచి వెళ్ళే లోపల అక్కడ నీళ్ళు ఉంటాయి, అవే నీళ్ళు ఉంటాయి. ఇక్కడున్న అవే నీళ్ళు ఈ చివరన మనం పరిగెత్తుకుపోయినా మనకంటే ముందు నీళ్ళు ఉన్నాయి అక్కడ. అలా అనమాట. భగవంతుడు అంటే ఈ శక్తులు ఉంటాయి,
కాళ్ళు అవసరం లేదు అంటే దాని అర్థం కాళ్ళు అవసరం లేదు, చేతులు అవసరం లేదు, కళ్ళు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఉమ్. మరి భగవంతుని పట్టుకుంటే మనకు అవసరమా? అవసరం లేదు. మనకు అవసరం లేదు. మోక్షంలో ఇదే ఉంటుంది. ఈ ఇంద్రియాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఇవి ఉండవు, కానీ వీటి శక్తులు ఉంటాయి. మన కళ్ళతో చూస్తున్నాం కదా, అక్కడ కళ్ళు లేకుండా చూస్తాం. ఇప్పుడు చెవులతో వింటున్నాం, అప్పుడు చెవులు లేకుండా వింటాం. కాళ్ళు లేకుండా కదులుతాం, చేతులు లేకుండా పట్టుకుంటాం, నోరు లేకుండా రుచి చూస్తాం, ముక్కు లేకుండా వాసన చూస్తాం, చర్మం లేకుండా స్పర్శ, చెవులు లేకుండా వింటాం. అన్నీ ఉంటాయి అక్కడ. మనసు లేకుండా అన్నీ చేస్తాం అక్కడ. ఈ మనసు ఈ బుద్ధి ఏమి ఉండవు, కానీ అన్ని జరుగుతాయి. ఏది అవసరం లేదు, కానీ అన్నీ అయిపోతాయి. ఎందుకంటే అమ్మ చూసుకుంటుంది కదా. గురుజీ. తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్య పంథ విద్యతే నాయ. ఇంకేమి లేదు, ఇది తప్ప ఇంకేమి లేదు, ఏ మార్గం లేదు. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. హృదయం అందే, ఇక్కడే హృది. చివరి శ్లోకంలో స్పష్టం, జ్ఞానం జేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అంతటా విశేషంగా స్థిరంగా ఉంటుంది. విస్థితం అన్నమాట. విష్ఠితం అంటే విస్థితం, విశేషంగా స్థితమై ఉంటుంది. హృది సర్వస్య హృది, అందరి హృదయంలో. అది జ్ఞానగమ్యం. కళ్ళతో చూస్తే వచ్చేది కాదు, జ్ఞానంతో గమ్యం. జ్ఞానంతో గమ్యం అంటే ప్రాప్తి అవుతుంది, జ్ఞానంతో లభిస్తుంది. జ్యోతిషామపి తజ్జ్యోతి, జ్యోతిషులకి జ్యోతి. తమసా పర ఉచ్యతే, పరం ఉచ్యతే. తమస్సు కంటే దూరం, అది తమగుణం ఉండదు, పరం దూరం. ఇంకా 4 అధ్యాయాలు. 11వ అధ్యాయం. అమ్మగారు ఈరోజు రాలేదు, భాగ్యలక్ష్మి మజ్జి గరివిడ అమ్మగారు రాలేదు, అందుకే 13వ అధ్యాయం పూర్తి రేపు చూద్దాం. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే ప్రశ్న ఉంటే అడగండి. 10, 11, 12, 14. ఊరికి వినడం కాదు, మళ్ళీ వెనక్కి చూస్తూ సందేహాలు తెచ్చుకోవాలి. అక్కడ సందేహాలు ఉండవు, సందేహాలు రావాలి, ప్రశ్నలు రావాలంటే ఏం చేయాలి? మననం చింతనం చేయాలి, ఆలోచించాలి. ఎందుకు ప్రశ్న రావట్లేదు? మరి ఆలోచించట్లేదు, అవసరం లేదు కాబట్టి. అవసరం ఉంటే అన్నీ వస్తాయి, అవసరం ఉంటే అన్నీ గుర్తుంటాయి, అప్పుడు అన్ని సందేహాలు వస్తాయి. నగలు కొనేటప్పుడు సందేహాలు వస్తాయి, వస్తువులు అంటే సందేహాలు వస్తాయి. ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఏ షాప్కి వెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్ళాలి, అప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. పట్టుకోవట్లేదు, ఏడవాల్సి వస్తుంది, గుర్తుంచుకోండి. మీరు సరిగా పట్టుకోవట్లేదు, బాహ్య వృత్తి ఉంది, అసలు విషయం పట్టుకోవట్లేదు. సందేహాలు రావట్లేదు అంటే మీకు తెలుసుకోవాలని లేదని అర్థం. సినిమా చూసినట్టు అనుకుంటున్నారేమో, సీరియల్ చూసినట్టు. ఇది టైంపాస్ కాదు, టైంపాస్ తరగతులు కాదు ఇవి. కొంచెం ఆలోచించండి. తర్వాత జరగబోయే సమస్యలు అవే. తర్వాత కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థం అవుతుంది. అప్పుడు ఏడిస్తే లాభం లేదు. ముందు జాగ్రత్త అవసరం ఉంది. తస్మాత్ జాగ్రత్త. జరగబోయే వాటిని ముందే గుర్తేయడం జరుగుతుంది. ఋషులు, మహర్షులు, మహాత్ములు, యోగులు, ఆచార్యులు, గురువులు ముందే తెలియజేస్తారు. పట్టుకొని జాగ్రత్త వారు మిగిలిపోతారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. లేకపోతే ఇరుక్కుపోతారు, కొట్టుకుపోతారు. జరగబోయేది ఏమిటో ఒకసారి చెప్పుకోండి, చూసుకోండి. ఏం జరగబోతుంది మీ గురించి, ఎవరి గురించి కాదు, ప్రపంచం గురించి కాదు. ప్రపంచానికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. నిజానికి ప్రపంచానికి ఉపకారం చేస్తున్నట్టు అనుకోకండి. మనం ఇక్కడ భౌతికత అధ్యయనం చేసినంత మాత్రం ప్రపంచానికి ఏమి ఒరిగేది ఏమి లేదు, భగవంతుని కూడా ఒరిగేది ఏమి లేదు, జరిగేది ఏమి లేదు. మీరు ఉపయోగించుకుంటే మీ ఆనందం, మీ కష్టాలు, మీ సమస్యలు, మీ భయాలు, మీ అశాంతి, మీ నిరాశలు పోవడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం ఉపయోగించుకోవాలి. కనీసం దానికోసమే వినాలి కదా. రకరకాల వింత వింత రోగాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, అశాంతి వస్తుంది, నిరాశ వస్తుంది, అసంతృప్తి.
అప్పుడు ఏం చేస్తున్నారు? హాస్పిటల్ వెళ్తారు, సైకాట్రిస్టులు, సైకాలజిస్టులు, మెంటల్ డాక్టర్లు, నిద్ర రాదు, నిద్ర మాత్రలు వేసుకోవడం, అశాంతి అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? భయాలు వస్తే ఏం చేస్తారు? అనుకోకండి ఇప్పుడున్న స్థితి అలాగే ఉంటుందంట అనుకోకండి. ఈ శరీరం స్థితి అలా ఉండదు, ఇంద్రియాలు అలా ఉండవు, ఇంటి పరిస్థితి అలా ఉండదు. అన్ని మార్పులు వస్తాయి అనుకోకండి. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త లేకపోతే అనుభవించాల్సి వస్తుంది. ముందు జాగ్రత్త ఉండండి, సేఫ్టీ చూసుకోండి. యద్ భద్రం తన్నాసువా మంత్రం వింటారు, ఉపయోగించుకోవడం రాదు. విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ. దీని అర్థం చెప్పండి, ఒక వాక్యం అర్థం. యద్ భద్రం తన్నాసు తర్వాత విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ, ఇది చెప్పండి. మా లోపల ఉన్న దుర్గుణాలను దురాలోచనలు దూరం దూరం చేయండి. దూరం చేయండి. విశ్వాని దురితాని సంపూర్ణ దురితములు, దుర్గుణాలు, దుర్వ్యసనాలు, దురలవాట్లు, రోగాలు, బాధలు, నొప్పులు, కష్టాలు, అశాంతి, భయాలు అన్నీ వస్తాయి అందులో. సంపూర్ణంగా విశ్వాన్ని పూర్తిగా అన్నింటినీ కూడా పరాసు దూరం చేయండి, విసిరేయండి. హే దేవ సవిత, 2 సంబోధనలు. విశ్వాని దేవ సవిత. హే దేవ సవిత, విశ్వాని దురితాన్ని పరాస్వ యద్ భద్రం తన్నాసువ. ఈ మంత్రం సారమర్థమే చాలు. యోగ దర్శనం సూత్రం ఉంది, హేయం దుఃఖం అనాగతం. రాబోయే దుఃఖాలు రాకుండా చేసుకోండి, ముందు జాగ్రత్త. పోయిన దుఃఖాలు పోయినాయి, అది పునాది లేదా గుణపాఠాలు. అది ఏడవకూడదు. గతించిన విషాదాల గురించి ఏడవలసిన అవసరం లేదు. అప్పుడు ఏడ్చారు కదా, అప్పుడు ఏడ్చారు, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ ఏడుస్తారు. మాటి గుర్తు చేసుకుని ఏడవడం తప్ప ఇంకేముండదు. అవి గుర్తు చేసుకోకూడదు. ఇంకా రాబోయే దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అక్కడ జాగ్రత్త ఉండండి. అప్పుడు ఏడిస్తే లాభం లేదు. అప్పుడు ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుంది, వినేవారు ఎవరు ఉండరు, మీ మాటకు విలువ ఉండదు. ఇప్పుడు కొంచెం విలువ ఉండొచ్చు, తర్వాత ఏం విలువ ఉండదు. మీకు ఎవరు ఆదరించరు, గౌరవించరు, మీ మాట ఎవరు వినరు, మీ దగ్గరికి ఎవరు రారు, ఎంత మంచి మాట చెప్పినా వినరు, అవమానాల పాలవుతారు. శరీరంలో శక్తి ఉండదు, ఏం చేసుకోలేని స్థితి ఉంటుంది. అప్పుడు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు ధనం పనికి రాదు, మన దగ్గర ఏదో పనికి రాదు, ఎంత బంగారం పనికి రాదు. మన జ్ఞానమే ధనం. జ్ఞానమే, ఇందాక చెప్పుకున్నాం కదా, జ్ఞాన యజ్ఞమే శ్రేష్టము. అన్నిటికంటే వివేక జ్ఞానం ఉండాలి, అదే మోక్షాన్ని ఇస్తుంది. మోక్షం అంటే ఎక్కడ తర్వాత కాదు, ఇప్పుడే. ఇప్పుడున్న కష్టాలు దూరం కావడమే మోక్షం, విమోచనం. ఏమైనా అర్థమవుతుందా? ఊరికే వింటున్నారా? చెప్పండి, ఏమైనా అనిపిస్తుందా? రోజు గడుపుతున్నారా? అర్థమవుతుంది గురుజీ. అయితే జాగ్రత్త పడకపోతే ఎట్లా? మేము గృహస్థులం కదా, మేము ధ్యానం ఎట్లా చేయాలి? అమ్మ గృహస్థులు, మేము గృహస్థులు అదే పాట ఎందుకు పాడతారు? మేము ఆత్మ ఎందుకు అన్నారు? మాటి గృహస్థులము. ఎన్నేళ్ళు గృహస్థులు ఉంటారు? లేదు గురుజీ, 100 సంవత్సరాలు గృహస్థులేనా? ఒక ఇంకా 100 ఏళ్ళైన గృహస్థులేనా? ఎన్నేళ్ళైన అంటే గృహస్థులేనా? మా పరిసరాలు మాది ఇట్లా ఉంటది కదా, దీన్ని ఎట్లా అధిగమించడము? అమ్మా మీరు దేని ఇటు ఉపయోగించుకుంటున్నారు? ఆ గృహస్థం దేని కొరకు? దాని ఉద్దేశం అర్థం చేసుకోండి. గృహస్థం దేని కొరకు? అది కూడా మోక్షం కొరకే. గృహస్థం అంటే బంధనం, అదే మొత్తం జీవితాంతం గృహస్థంలో ఉండాలని కాదు కదా. అవునవును. అక్కడ ఎందుకు రావాలనుకుంటున్నారు? గృహస్థంలోనే ఆటంకాలు వస్తాయి కదా గురుజీ. ఇక్కడ ఆటంకాలు వస్తున్నాయా? తెచ్చుకుంటున్నామా? ఎవరికి రావు ఆటంకాలు? ఇప్పుడు బయటకు వచ్చిన వారు ఉన్నారు, గృహస్థం నుంచి బయటకు వచ్చిన వారు ఉన్నారు. ఆటంకాలు లేవా? రాలేదా? సాహసం చేయాల్సి వస్తుంది. ఇది ఒప్పుకోకండి. మేము గృహస్థులము, మేము వ్యాపారులము, మేము రాజకీయ నాయకులము, మేము రైతులము. ఇది ఈ పాఠం అనుకోవాలి. అసలు మీ స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపం కదా, ఆడగదు మగ కాదు. నిజంగా చెప్పండి, ఈ విషయం పట్టుకోవట్లేదు మీరు. ఎప్పుడైతే మీరు ఆత్మను తెలుసుకుంటారో, అక్కడ గృహస్థులు ఉండరు, బ్రహ్మచారులు ఉండరు, వానప్రస్థులు ఉండరు, సన్యాసులు ఉన్నారు. అది ఏది కాదు. వర్ణం లేదు, ఆశ్రమం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, ఏది లేదు.
ఒక్కసారి ఆత్మస్వరూపం అర్థమైన తర్వాత ఇంకేముంటుంది? ఈ దేశం ఆ దేశం ఏం లేదు, కాలం కూడా లేదు, ఆ యుగం ఈ యుగం లేదు. అన్ని యుగాలు మనవే, అన్ని దేశాలు మనవే, అన్ని గ్రహాలు మనవే. ఆత్మస్వరూపం అర్థమైన తర్వాత అది పట్టుకోవట్లేదు కదా మీరు, అసలు అసలు మూలం పట్టుకోవట్లేదు. ఇప్పుడు అలా ఒప్పుకోకండి, మేము గృహస్థులము, మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నారు కదా. అది ఎలా ఉందంటే, నేను ఖైదీని, నేను జైల్లో ఉన్నాను, నేను ఖైదీని. ఇంకెన్ని నెలలు ఉంటారు జైల్లో? బయటకు రారా? రిలీజ్ గారా జైలు నుంచి? గృహస్థం అంత మంచిదా? స్వర్గమా, మోక్షం? అది గృహస్థం నుండి దానికోసం ఉపయోగించుకుంటారు అన్నమాట ఇదంతా, దాన్ని ఉండడానికి, అంటే జైలు ఉండడానికే. ఈ విషయం పట్టుకోండి. నేను ఆత్మను, ఇది ఎప్పుడు మీకు అర్థమవుతుంది అసలు? ఈ విషయం ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం. నేను ఆత్మననే ఈ భావన వచ్చినప్పుడు ఇవి ఉండదు, అసలు ఈ భయాలు కూడా ఉండవు, ఈ శోకాలు ఉండవు, ఈ బంధనాలు ఉండవు, ఈ మోహాలు అన్ని పోతాయి. పోవాలి. తమోగుణం, మోహం అనేది తమోగుణం. ఇదంతా ఉద్దేశం ఏంటి? మీ ఆత్మస్వరూపం అర్థమైందా? భగవద్గీత విన్నారు కదా, నైనం చిందంతి శాస్త్రాన్ని, ఊరికే పాట పాడుకున్నాం, అయిపోయింది. అది నేనే ఎందుకు అనుకోవట్లేదు? నన్నెవరు చంపజాలరు, నన్ను ఈ గాలి ఎండింపజాలదు, నీరు తడపజాలదు, అగ్ని దేంపజాలదు. నన్ను, అక్కడ ఆత్మ కాదు, నన్నే, నేను ఆత్మను, నన్ను ఎవరు ఏం చేయజాలరు. అది వాస్తవం కదా. చనిపోయిన తర్వాత దాని పేరేముంటుంది? శవం అంటారు, డెడ్ బాడీ అంటారు. మన పేరు కూడా ఉండదు, బాగా అర్థం చేసుకోండి. నేను చనిపోయిన తర్వాత నన్ను ఏమంటారు అక్కడ? గురూజీ డెడ్ బాడీ, గురూజీ శవం అంటారు. నా పేరు కూడా లేదు చూడండి. చనిపోయిన తర్వాత పేరు కూడా ఉండదు అక్కడ. ఫలానా వ్యక్తి డెడ్ బాడీ, ఫలానా వ్యక్తి శవం అంటారు. గురూజీ పోయాడు అంటే శరీరంలో లేడు. అప్పుడు గృహస్థుడు, వానప్రస్థి, సన్యాసి, బ్రహ్మచారి, పిల్లవాడు, పెద్దవాడు, ఆడ, మగ, మరణానికి బంధనం ఉందా? గృహస్థం తీసుకుపోదా మరణం? వయసున్న వారిని మరి ఇంకెన్ని రోజులు గృహస్థులు? ఎన్ని రోజులు? ఏ వయసు సంబంధం లేనప్పుడు ఇంకా గృహస్థు ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒక్కసారి కళ్ళు తెరవండి, నిద్రపోకండి. చీకట్లో ఉండి కళ్ళు మూసుకొని నిద్రపోతే ఏమర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. ఉన్నదే చీకట్లో, అందులో కళ్ళు మూసుకున్నాం, ఇంకా నిద్రపోయినాం. అట్లా ఉంది స్థితి, మన స్థితి. స్థితి మార్చుకోండి. అడుగుతుంది అదే, ఏమైనా అర్థమవుతుందంటే ఇదే ఏమని అడిగేది. మీరెవరు అనగానే ఏమని ఏం చెప్తారు? అకస్మాత్తుగా మీరెవరంటే మీరేం చెప్తారు? పేరు చెప్తుందా? రోడ్డు మీద పట్టుకొని ఎవరన్నా మీరెవరు అంటే ఏమంటారు? అకస్మాత్తుగా అంటే మనం కులం పేరు చెప్పుకుంటాం, లేకపోతే మన టీచరో, డాక్టరో, ఇంకేదో చెప్పుకుంటాం, పని చెప్పుకుంటాం. లేకపోతే వెంటనే మనకు వస్తుందా నేను ఆత్మని చెప్పేసి? ఎవరికైనా వస్తుందో చెప్పండి. ఇది మీరెవరు అనగానే మీకు వెంటనే నేను ఆత్మను అనే, ఈ లోపల కనీసం బయట ఆన్సర్ వేరనుకోండి, లోపల మీరెవరు అనగానే నేను ఆత్మను, ఈ ఆన్సర్ వస్తుందా? ఈ ఆన్సర్ వస్తే మీకు ఆధ్యాత్మికంగా అర్థమైనట్టు. అప్పుడు మీకు భయం ఉండదు, ఈ శోకాలు ఉండవు, ఈ ఏడుపులు ఉండవు, ఈ అశాంతి, ఈ నిరాశలు ఉండవు, మానసిక రోగాలు ఉండవు, ఈర్ష్యాద్వేషాలు ఉండవు. పరీక్షించుకోండి ఎప్పుడన్నా. అకస్మాత్తుగా ఎవరైనా మీరెవరు అన్నప్పుడు మీ ఆన్సర్ ఏమొస్తుంది దాన్ని కూడా చూసుకోండి. కొందరు కులం పేరు చెప్పుకుంటారు, కొందరు చేసి పని చెప్పుకుంటారు. పరీక్ష చేసుకోండి. లోపల మాటి నేను ఆత్మను, నా స్వరూపం జ్ఞానం, చేతనం, జడము కాదు, నేను ఎప్పటికి ఉంటాను, ఎటు వెళ్ళను, చనిపోవడం నాకు కాదు, శరీరం నుంచి వెళ్ళిపోవడం తప్ప, నేను మాత్రం అక్కడే ఉంటాను. ఇప్పుడైనా పరమాత్మలోనే ఉన్నాను, అప్పుడు కూడా పరమాత్మలోనే ఉంటాను. ఇవన్నీ వాస్తవాలు. నిజానికి శరీరంలోనే ఉన్నాను, ఎప్పటికి ఉంటాను అనుకోవడం భ్రమ. ఎప్పటికి ఉండలేం, ఎవరు లేరు, పాతవారు ఎవరు లేరు. మన ముందే మనకంటే పిల్లలు, తర్వాత వారు కూడా పోయినారు, పోతున్నారు. ఇంకెన్నేళ్ళు, ఇంకెన్ని రోజులు
ఎన్ని క్షణాలు చెప్పడం కష్టం, ఎన్ని దినాలు కాదు ఎన్ని క్షణాలు చెప్పడం కష్టం. అటువంటప్పుడు నిరభ్యంతరంగా నిశ్చింతంగా ఎటువంటి భయం లేకుండా నిరాశ లేకుండా అలవాటు చేసుకోండి. భయం రాకూడదు. నిజానికి మరణం అనేది తప్పదు, దానికి భయపడేది ఏం లేదు. మరణం మంచిదే. నిజానికి మరణం మంచిదా చెడ్డా చెప్పండి ఎవరైనా. మరణం మంచిదా మంచిది చెడ్డా? మంచిది కదా. ఈ మరి ఎందుకు శరీరాన్ని భయపడతారు? వదిలి ఇంకో శరీరం వస్తుంది. భయం ఎందుకు? శరీరం రావాలా కోరుకుంటున్నారా? అది ఎందుకు కోరుకుంటున్నారు? మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ అదే పని ఇంత చేస్తారు. ఇంత షార్ట్ టైమ్ లో అంత ముక్తి మళ్ళీ దాకా పోగలుగుతామా? అదే కదా. ఇదే తక్కువ అంచనా వేసుకుంటున్నారు. బంధనాలు బంధించినాయి కదా గురుజీ. బంధనాలు బంధించలేదు, తాడు మీరే చుట్టుకున్నారు. తాళ్ళు వాటికాలు ఇచ్చే చుట్టవు, చుట్టుకోవు. తాళం చుట్టేవాడు ఒకడు ఉండాలి. కట్టేయాలంటే కట్టేసేవాడు ఉండాలి. మన బంధనాలు మనమే, ఆ తాళం మనం చుట్టుకున్నాం. గట్టిగా చుట్టేసుకొని, ఎన్నోసార్లు చెప్పినాను, గట్టిగా చుట్టేసుకొని నోట్లో రెండు చివరి కోసాలు ఉంటాయి కదా, రెండు చివర్లు మొత్తం చుట్టేసుకొని రెండు చివరి నోట్లో పెట్టుకున్నాం అనుకోండి. కాళ్ళు చేతులు మొత్తం చుట్టేసుకొని, మెడ కూడా చుట్టేసుకొని, తల కూడా చుట్టేసుకొని రెండు చివరి నోట్లో పెట్టుకుంటే విప్పండి. ఎవరు విప్పాలి చెప్పండి? ఇప్పుడు ఎవరు విప్పాలి మీ తాళ్ళను? భలే ఉదాహరణ చెప్పారు గురుజీ. చూసుకోండి ఒకసారి. మొత్తం తాళ్ళు అందరూ, మీరే కాదు, మీరు ఒకరే కాదు. ఒకప్పుడు నేను కూడా ఇలా అనుకునేవాడిని. ఇవే బంధనాలు, కుటుంబము, అవి ఇవి రకరకాల సమస్యలు, దానికి తోడు సమాజంలో సమస్యలు, దేశంలో సమస్యలు, ఈ పేపర్ చదివి న్యూస్ విని అశాంతి, అంత ఆందోళన ఉండేది. అనిపించింది అసలు ఈ బంధనాలు ఎవరైనా చుట్టారా? ఎవరు చుట్టలేదు. మరి చేయమంటున్నారు, ఎవరు చేయమంటలేదు. మరి నేను అనుకుంటున్నాను, నేనే చేసుకుంటున్నాను. విషయం అయిపోయింది. నోరు విప్పాను, రెండు చివరి కింద పడిపోయాను, అయిపోయింది. తాళ్ళు లే. ఇప్పుడు భయం ఉందా? నాకు భయం లేదు. మరణ భయం లేదు, ఏ భయం లేదు. చెడ్డ పేరు వస్తుంది కూడా భయం లేదు నాకు. మంచి పేరు భయం లేదు, చెడ్డ పేరు భయం లేదు. ఇప్పుడు చెడ్డ పేరు వచ్చినా నాది కాదు, మంచి పేరు వచ్చినా నాది కాదు. ఎందుకు చెప్పండి? నాకు మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా భయం లేదు. ఎందుకు చెప్పండి? నేను ఆత్మను అనుకుంటున్నారు కనుక. నా పేరు ఇప్పుడు లేదు కదమ్మా. అదే ఒకప్పుడు నా పేరు మారిపోయింది కదా. పేరు మార్చి చేసుకున్నాను. తిట్టుకుంటే పాత పేరుతో తిట్టుకోండి. ఆ పేరు ఇప్పుడు నాది కాదు కదా. పాత పేరుతో తిట్టుకుంటారు, ఆ పేరు నాది కాదు. ఇప్పుడు నేను పేరు వదిలేస్తే ఇంకేం చేస్తారు? తిట్టుకోండి ఆ పేరుని కదా. అర్థమవుతుందా? పేరు కోసం, పరువు కోసం, ప్రతిష్ట కోసం ఆగిపోతున్నామా? గురుజీ తిట్టేది పేరునా మనిషినా? తిట్టేది పేరునా మనిషినా అంటున్నా. పేరుని తిడతారు, మన నన్ను ఎక్కడ తిడతారు? ఇప్పుడు ఆ పేరుని తిట్టుకోండి. నేను ఆ పేరుని వదిలేసినా కదా, ఎంతైనా తిట్టుకోండి. పేరు వదిలేశారు కానీ మనిషి మీరే కదా. ఆ పేరుని తిడతారు కదమ్మా, నన్ను తిడతారు? ఆ పేరు ఉంటే కదా తిట్టేది. నారాయణ జిజ్ఞాసని పేరుని తిడతారు, తిట్టుకొని. ఆ పేరు వదిలేసినాం కదా ఇప్పుడు. అదే అంటే తిట్టేది పేరునే అన్నమాట, మనిషిని కాదు. మనిషి చేసే పనులు బట్టి కదా తిట్టేది, పేరుని కాదు కదా. ఇప్పుడు అర్థమైందా? మనం చేసే పనులను అంటే పనులను తిడతారు అనమాట, నన్ను కాదు కదా తిట్టేది. మరి నేను చేసే పనులను నన్ను కాదు కదా. పనులను బట్టి మనిషిని తిడతారు. నేను మనిషిని కాదు కదా, మా శరీరం కాదు కదా. కొడితే ఎవరిని కొడతారు? బాగా గమనించండి. కొడితే ఎవరిని కొడతారు? నన్ను కొడతారా, నా శరీరాన్ని కొడతారా? శరీరాన్ని. అంతే, మరి నన్ను కాదు కదా. ఇది లోతు విషయం, సూక్ష్మం. మీరు బాగా బాధపడేది మరి ఆత్మే కదా. శరీరాన్ని కొట్టినా బాధపడేది ఆత్మే కదా గురుజీ. ఆత్మ నేను తీసుకోను కదా. నేను తీసుకున్నప్పుడు నేను అసలు నేను స్వీకరించను. మీరు తిట్టుకోండి, నేను వినను, నేను గ్రహించను, పట్టుకోను. నా ఇష్టం అది. తిట్టుకోండి, ఎంత తిట్టుకోండి మీరు. నేను తీసుకుంటే కదా. నేను పట్టుకున్నప్పుడు బరువు తీసుకోలేం కానీ దెబ్బలనైతే తీసుకుంటాం.
దెబ్బలు కూడా మా శరీరమే కదా భరించేది. ఇప్పుడు కానీ దెబ్బలు తగులుతాయి, పుల్లు అవుతాయి, ఎన్ని రోజులు ఉంటాయి అవి? ఉండవు కదా. ఉన్నన్ని రోజులు దెబ్బలు లోపల తగి బాధ. దెబ్బలు తగి ఉంటాయి కానీ మనసుతో కనుక తీసుకుంటే అవమానాలు. శరీరం దెబ్బల కంటే అవమానాలు ఏదైతే అనుకుంటామో, మానసికంగా తీసుకుంటామో అప్పుడు అవి ఎక్కువ ఉంటాయి, ఎక్కువ నొప్పి ఉంటాయి. అవి మానసికంగా తీసుకున్నప్పుడు నొప్పి ఎక్కువ. ఎన్నో అది దెబ్బలు తగిలాయి, లోపల ఎన్నో దెబ్బలు తగిలాయి ఉన్నాయి. ఇప్పుడు అవి ఎన్నో తిట్లు తిన్నాం, ఇప్పుడు ఉన్నాయా? తిట్లు తీసుకుంటేనే ఉండవు కానీ అప్పుడప్పుడు గుర్తొస్తాయి ఇక. గుర్తుపడి తప్పు కదమ్మా. అవమానాలను ఎందుకు తీసుకుంటున్నాం? పరువు ప్రతిష్ట కోసం తీసుకుంటాం. నా పరువు పోయింది, నా ప్రతిష్ట, నా పేరు అనుకున్నప్పుడు కదా. అనుకోవడం మానేయండి, అది అహంకారం అవుతుంది. నా పేరు, నా ప్రతిష్ట, నా పరువు అంటే అహంకారం. అది అంటే నేను గొప్పగా ఉండాలి, నా పేరు బాగుండాలి, నిలబెట్టుకోవాలి, అది అహంకారం. అహంకారం లేకపోతే పట్టించుకోడు, తీసుకోడు. ఇది సాధన చేస్తే అర్థం అవుతుంది, ఊరికి అర్థం కాదు. మంచి సాధన చేయండి, అర్థం చేసుకోండి, అప్పుడు నిశ్చింతగా ఉండగలుగుతారు, నిర్భయంగా ఉండగలుగుతారు. ఊరికి వింటే ఏమి రాదు, ఊరికి వింటే ఏమి రాదు. ఈ సినిమాలు కాదు, సీరియల్ కాదు, సీరియల్ కాదు ఇది. ఇంత విన్న తర్వాత కూడా ఇంకా పరువు ప్రతిష్ట పేరు అనుకుంటే ఏం అర్థం కానట్టే. అన్ని వదిలిపెట్టండి, అప్పుడు అర్థమవుతుంది. చెప్పేది ఒకటే, రాబోయే దుఃఖాలు రాకుండా చేసుకోండి. రాబోయే కష్టాలు, సమస్యలు, రాబోయే పరిస్థితి, దుస్థితులు చాలా ఉన్నాయి. ఇలాగే ఉంటుంది అనుకోకండి. ఇలాగే ఈ కుటుంబం ఇలాగే ఉంటుంది, ఇక్కడే ఉంటాను, ఇదే ఊర్లో ఉంటాను, అందరు ఇలాగే కలిసి ఉంటారు, ఏం గ్యారెంటీ లేదు. మన పిల్లలైనా, మంది పిల్లలైనా, ఎవరైనా, కూతురైనా, కొడుకైనా, భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా అలాగే ఉండరు. తప్పకుండా మార్పులు వస్తాయి. సిద్ధంగా ఉన్నది. దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర రావచ్చు, దగ్గర ఉన్న వాళ్ళు దూరం అయిపోవచ్చు. మార్పులు అసలు రాని వాళ్ళు కూడా ఉన్నారు గురూజీ. లేదు, అది ఉండదు, జరగనే జరగదు. 50 ఏళ్ళు వచ్చినా కూడా మారట్లేదు. మీకు అనిపిస్తుంది, మీరు చూసింది అది. ప్రపంచం మొత్తం చూసారా? అమ్మా, అందరి ఇళ్ళలో చూసారా? అలా అందరి కాదు. చూసినా చెప్తున్నా. అమ్మ, శరీరంలో మార్పు వస్తుంది, ఏముంటా శరీరంలో మార్పు రావా? ఇంద్రియాల మార్పు, శరీరంలో మార్పు ఉందా? బుద్ధిలో మార్పు రావట్లే కదా. అమ్మ, మీరు అనుకుంటున్నారు, మీరు అది మార్చుకోండి, ఒకరిద్దరు చూడకండి. బుద్ధిలో మార్పు అనేది వేరు, నేను చెప్పేది అది కాదు. బుద్ధిలో మార్పు వస్తుంది. అజ్ఞానం ఉండొచ్చు, అట్లే ఉంటారు కొందరు అజ్ఞానులు అట్లే ఉంటారు, కొందరు మూర్ఖత్వం ఉంటారు. అది కాదు, పరిస్థితులు మారిపోతాయి, శరీరం మారిపోతుంది, నేను చెప్పేది అది. శరీరం మారిపోతున్నాం, ఇంద్రియాలు మారుతాయి, ఈ కళ్ళు ఇలాగే వినిపిస్తాయి, చెవులు ఇలాగే వినిపిస్తాయి, నోట్లో దంతాలు అలాగే ఉంటాయి, పళ్ళు అనుకోకండి. ఉండవు. మార్పు జరుగుతున్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇంకా 5 ఏళ్ళ ఎలా ఉంటుంది చూసుకోండి. పరిస్థితులు అలాగే ఉండదు, మార్పు వస్తాయి అందరిలో. మన దగ్గర ఉంటారు అనుకున్నాం, మన దగ్గర ఉండవు. దూరం ఉన్న వాళ్ళు కూడా దగ్గర రావచ్చు. ఎవరు వస్తారో తెలియదు, కష్టం, చెప్పలేం. కొత్తవారు ఎవరైనా రావచ్చు, వారి మనల్ని ఆదుకుంటారు. ఒక్కోసారి వీళ్ళు ఆదుకుంటారని చెప్పేసి అన్ని సర్వస్వం మనం మరిపిస్తాం, వారు ఆదుకోరు, అది ఎక్కడో వెళ్ళిపోతారు. ఆ సమయానికి చివరి మాట, చనిపోయేటప్పుడు ఎవరు ఉంటారు? గ్యారంటీ ఇస్తారా? మనం పోయేటప్పుడు చివరికి ఎవరు ఉంటారు? గ్యారంటీ ఇస్తారా? ఎవరు ఉండరు, పరమాత్ముడే. అది గుర్తు చేసుకోండి. ఇది ఒకటి అర్థం చేసుకోండి చాలు. చివరి మాట ఇది, ప్రయత్నం చేయండి. భయపడం కాదు ఇది, అంటే దానికి సిద్ధంగా ఉండాలని అర్థం. కొన్ని తప్పవు, ముందు అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయండి, ఒప్పుకోండి, సిద్ధంగా ఉండండి. కొద్దిగా ప్రయత్నం చేస్తే తప్పించుకోవచ్చు కొంతవరకు, అది కూడా ఈశ్వరార్పణం చేస్తే. ఏమి జరిగినా ముందు స్వీకరించే ప్రయత్నం చేయండి. స్వీకారం అంతే. ఒప్పుకుంటున్నాను, అంగీకరించండి, దానికి సిద్ధంగా ఉండండి. సరేనా?
మంచిది గురుజీ. భయపడద్దు, తప్పదు. కొన్ని తప్పకుండా ఉంటాయి, తప్పవు. అందుకే భయపడద్దు. నేను ఆత్మనని మంచి ప్రయత్నం చేయండి తెలుసుకోవడానికి. నేను ఆత్మను, నేను ఎక్కడికి వెళ్ళను. చనిపోవడం అనేది ఆత్మకు ఉండదు, బాగా గుర్తుంచుకోండి. పోవడం ఉండదు, ఆత్మ ఎక్కడ పోనే పోదు. శరీరం విడిపోతుంది అంతే. నిజానికి శరీరం పోతుంది, ఆత్మ పోవడం ఉండదు, శరీరమే పోతుంది, శరీరమే మారుతుంది. ఇప్పుడు మార్పు దేంట్లో వస్తున్నాయి? శరీరంలో మార్పులు వస్తున్నాయి, కానీ ఆత్మలో మార్పులు రావు. ఆత్మకు వయసు ఉండదు, బాగా అర్థం చేసుకోండి. ఎప్పటికి ఇలాగే ఉంటాం, మనం అందరం ఉంటాం, అన్ని ఆత్మలు అలాగే ఉంటాయి, ఏ మార్పు ఉండదు. ఆత్మ స్వరూపంలో మార్పు అసలే ఉండదు. ఎన్ని యుగాలైనా, ఎన్ని సృష్టిలైనా, ఎన్ని ప్రళయాలు జరిగినా, ఎన్ని మోక్షాలు లభించినా ఆత్మ స్వరూపం అంతే ఉంటుంది. ఇది స్పష్టంగా తెలుసుకోండి, అప్పుడు భయాలు రావు. సరేనా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అనుకోకండి, కొన్ని నిజాలు చేదుగుంటాయి, చేదు నిజాలు ఉంటాయి, భరించాల్సిందే. చేద్దామా? రేపు ఈ చేసుకుంటాం. చెప్పండి. ఇప్పుడు శరీరంలో నుంచి వెళ్ళిపోయేది ఆత్మ కదా, కానీ వెళ్ళిపోవడం ఉండదమ్మా. మాట మనం వాక్యం అలా అంటాం, వెళ్ళిపోతుందని. వెళ్ళిపోవడం ఉండదు. జీవాత్మ వెళ్ళిపోయిందని, జీవుడు వెళ్ళిపోయాడు అంత మాటలు ఉంటాయి, వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ వెళ్ళిపోతుందని చెప్పాను. కుండ గాలి ఉంది, కుండ పగిలిపోయింది. కుండ పోయిందా, గాలి పోయిందా? కుండ పోయింది. గాలి ఏమైంది? అక్కడ ఉంది, గాలి ఉంది, అంతే. మరి అది ఉంటేనే కదా శరీరం ఉండేది. ఆధారం అంతే. ఘటాకాశం మఠాకాశం ఒకటి వచ్చింది ఉపనిషత్తులో. కుండ ఉంటే కుండ ఆకాశం, మఠం ఉంటే మఠం అంటే ఆశ్రమం అనుకోండి. మఠాకాశం, ఆశ్రమంలో గాలి ఉంది, ఇది ఆకాశం ఉంది. మఠంలో ఉన్న ఆకాశం, పైన ఉన్న ఆకాశం, ఆ కుండలో ఉన్న ఆకాశం ఒకటే కదా, అంతే. అంటే శరీరం పోతుంది, ఆత్మ అక్కడే ఉంటది, ఇంకొక జన్మ, ఇంకొక శరీరం పడిపోయింది అనుకోండి, అంతే. శరీరం పడిపోయింది. ఆత్మ ఎక్కడుండే ఇంతకుముందు? మన శరీరం ఉన్నట్టు అనిపించింది, కానీ పరమాత్మ ఉంది కదా, పరమాత్మ వ్యవస్థ. కుండలున్న ఆకాశం, బయట ఉన్న ఆకాశం ఒకటే కదా. అలాగే ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఆత్మకు ఆకారం లేదు, నిరాకారం కాబట్టి. ఆకాశం ఉదాహరణ ఎందుకు తీసుకుంటారు? ఆకాశానికి ఆకారం లేదు, నిరాకారం. అది కూడా నిరాకారం, అందుకే ఆకాశంతో పోలుస్తారు. నిరాకారం స్థలం ఎంత కావాలి, ఎక్కడ ఉండాలి, ఏం అవసరం లేదు కదా. శరీరంలోని ఇవన్నీ కర్మ చేయడానికి శరీరం కావాలి, పనిముట్లు, సాధనాలు లాగా. కాళ్ళు చేతులు ఇవన్నీ ఉండాలి, దాని వరకు శరీరం కావాలి. సాధనాలు లేకుండా ఆత్మ ఏమి చేయగలదు, పుణ్యం కానీ పాపం కానీ. అంటే బ్రతుకున్నప్పుడు పుణ్యమో పాపం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక కర్మ చేయాలి. పుణ్యం చేస్తారా మీ ఇష్టం, పాపం చేస్తారా మీ ఇష్టం. చనిపోయిన తర్వాత పుణ్యం చేయడం ఉండదు, పాపం చేయడం ఉండదు, ఏం చూడడం ఉండదు. అందుకే ఏమైనా సాధించాలి, సంపాదించుకోవాలంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఈ శరీరం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, అనుకూలంగా ఉన్నప్పుడే సాధించండి, సంపాదించుకోండి. తర్వాత ఏం సంపాదించుకుంటారు? వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా సంపాదించుకోలేము, చేతగానప్పుడు. ఇప్పుడే ఈ శరీరం ఉన్నప్పుడే. మరి శరీరం పోయిన తర్వాత ఇంకేం చేస్తారు? ఏమి సంపాదించలేరు శరీరం పోయిన తర్వాత. సుఖము కానీ దుఃఖం కానీ కూడా అనుభవించలేరు. శరీరం ఉన్నప్పుడే సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు జీవుడు. శరీరం లేకుంటే సుఖం లేదు, దుఃఖం లేదు, రెండు లేవు. ఎంత హాయిగా ఉంచండి. సుఖం లేదు, దుఃఖం లేదు, బరువు లేదు, బాధ్యత లేదు, ఏ పని లేదు, ఏ కర్తవ్యం లేదు, ఏ సమస్య లేదు, ఏ భయం లేదు. శరీరం ఉంటే అంటే చర్మదేహం కావాలి, మళ్ళీ జన్మ వద్దు. చర్మదేహం ఇదే చివరి దేహం కావాలి, చివరి మరణం కావాలి. మళ్ళీ మరణించకూడదు. దానికోసం ప్రయత్నం చేయండి. మళ్ళీ పుడతాను, మళ్ళీ చస్తాను, మళ్ళీ పుట్టిదే చచ్చేది లేదు కదా.
గట్టిగా నిర్ణయం చేసుకోండి, అప్పుడు భయాలు ఉండవు. గురూజీ. విశాలంగా ఆలోచించండి, లోతుగా ఆలోచించండి, అప్పుడు అర్థమవుతుంది. విన్న తర్వాత మననం చింతనం చేయండి, అసలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అది తత్వజ్ఞానం అంటే. విన్నంత మాత్రం ఏం కాదు, మననం చింతనం చేసి పట్టుకోవాలి, రహస్యాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ముందు భయపడ మానుకోండి, పరువు కోసమో, ప్రతిష్ట కోసమో, పేరు కోసమో. అప్పుడు ఏమనవుతుంది. అన్ని విన్న తర్వాత రాబోయే దుఃఖం రాకుండా చేసుకోవడమే బుద్ధిమత్తత అంటారు. అంటే బుద్ధి ఉన్నట్టు లెక్క. ప్రయత్నం చేయండి, సరేనా? చిన్న చిన్న వస్తాయి, ఈ రోగాలు, బాధలు, నొప్పులు అటువి వస్తాయి. ఇది కాదు, ఎంత ప్రయత్నం చేసినా శరీరం తప్పకుండా ఉండదు. వృద్ధాప్యం వస్తుంది, మార్పులు వస్తాయి, అది ముఖ్యం కాదు. కానీ తర్వాత ఇంకా ఏడవకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఏడుస్తున్నారు, ఇంతమంది ఏడ్చారు, ఇంకా ఏడుస్తూనే ఉంటారా జీవితాంతం? పుట్టినప్పుడు ఏడ్చారు, పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతారు కదా, ఇంకా ఏడుస్తూనే ఉంటారా? ఒక మాట ఇవ్వండి నాకు, ఏడుస్తూ చావమని. నేను ఏడుస్తూ చావను, మాట ఇవ్వండి. నేను ఏడుస్తూ చావను. ఓం. నేను అనండి. ఏడుస్తూ చావను. ఊరికి అనడం కాదు, నేను ఏడుస్తూ చావను. చివరికి ఆచరణ చేయాలి. చివరికి వచ్చి చూస్తాను. మరి నేను వచ్చి చూస్తాను అప్పుడు. చూడండి స్వామి, మేము మాత్రం ఏడుస్తూ చావం స్వామి. ఆత్మతో చేస్తారా? కాదు, వ్యాస మహర్షి ఏ విధంగా రాస్తే సంజయుడు చెప్తాడు కదా, అట్లా చూస్తాడు గురూజీ. నేను చూస్తాను కళ్ళు మూసుకొని. ఇక్కడ కళ్ళు మూసుకొని నాకు అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి, మీరు ఎవరెవరు ఏం చేస్తున్నారో అని తెలుస్తుంటాయి. మీరు చూస్తా ఉంటానని ఆ నమ్మకంతో నవ్వుతూ చేస్తాను గురుజీ. నేను ఇంకొక మాట చెప్తున్నాను, నేను చేస్తే మీరు ఎవరు ఏడవద్దు, ఈ మాట ఇవ్వండి. సరే, ఈ మాట ఇవ్వండి కనీసం. నేను ఏమన్నా అయితే మీరు ఏడవద్దు ఎవరు. మీకు చెప్పట్లేదు, అందరికి చెప్తాను. ఇది మా ఇంట్లో చెప్పాను, తేజస్వి కూడా చెప్పాను, దగ్గర అందరికి చెప్తుంటాను ఈ మాట. ఒకవేళ నేను పోతే మీరు ఏడ్చారనుకోండి, నాకు అవమానం అది కదా. ఇంత విన్న తర్వాత నా ద్వారా అయ్యో గురుగారు లేరని ఏడిస్తే ఎట్లా చెప్పండి? అన్యాయం కదా ఇది. అంటే ఒకటి మాత్రం నిజం గురూజీ, మాకు ఇంకా ఇలా చెప్పేవాళ్ళు ఇంకా ఏ గురు దొరుకుతారో మాకు అని బాధ ఉంటుంది. అది అలా ఉండొద్దు. చెప్పిన ఎన్నో విషయాలు చెప్పాను కదా, ఎన్నో విషయాలు చెప్పినవి ఉన్నాయి. అవి లెక్కలేవా? అవి మాత్రం లెక్కలేవు. అవన్నీ మేము లిఖితం చేసుకుంటాం గురూజీ. చెప్పినవి ఎన్నో ఉన్నాయి, అవి గుర్తు చేసుకోండి. అది గుర్తు చేసుకోలే. గురుగారు చెప్పిన ఎన్నో విషయాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, వాటిని ఉపయోగించుకోవాలి అని ఒకసారి వెతుకోండి, ఎక్కడున్నాయి అని చెప్పేసి. అవును గురించి అవన్నీ మేము అట్టి పెట్టుకుంటున్నాం, రాసుకుంటున్నాం గురించి. ఇది కూడా రాసి పెట్టుకోండి. ఏడవకూడదు, గుర్తుంచుకోండి అందరూ. ఎవరు బాధపడకూడదు. బాధపడితే నాకు అవమానం అది, విన్నారా? ఎందుకంటే నేను ఆత్మను కదా, మీ చుట్టూ తిరుగుతాను. మళ్ళీ మీరు ఏడిస్తే మీ చుట్టూ తిరుగుతాను మళ్ళీ దయ్యమై. సృష్టిస్తుడు గురూజీ, దయ్యాలు కూడా సృష్టిస్తుడు గురూజీ. మీ కృష్ణుడు, మీ అర్జునుడు గురూజీ. జాగ్రత్త. మరి ఎవరెవరైతే ఇప్పుడు నా మాటలు విని కొందరు తీసుకున్నారో అసలే బాధపడద్దు. అంటే ఆ స్థితి తెచ్చుకోవాలి. ఎందుకు ఏడవాలి చెప్పండి? ఏడుస్తున్నామంటే మనకు సరిగా అర్థం కాదు. గురూజీ, మీరు యాక్సిడెంట్ గురించే మీ గురించి చెప్తే బాధేసింది గురూజీ. బాధపడద్దమ్మా. ఎందుకంటే ఇంత విన్న తర్వాత ఎందుకు ఏడుపు రావాలి? చెప్పాను కదా, నేను ఏడుస్తున్నానంటే నాకు బుద్ధి పని చేయట్లేదు. అజ్ఞానం ఉంటే, మోహం ఉంటే, తెలియలేకపోతే, తెలియలేనివాడే ఏడుస్తాడు అంతే. అర్థం కాకపోతే ఏడుస్తాం. మీరు ఏడిచారంటే అర్థం ఏంటి? మీకేం అర్థం కాలేదు.
అది నాకు అవమానం తెలివి అన్నమాట. లేదు అని ఒప్పుకుంటాం గురూజీ. మరి మూర్ఖుడు మాటలు అంటుంటే ఎడవాలా వద్దా గురూజీ? ఏడవద్దు, అస్సలు ఏడవద్దు. ఆ, పాపం పాపం అమాయకుడు అని చెప్పేసి సానుభూతి వ్యక్తం చేయాలి. అయ్యో పాపం తిట్టుకుంటున్నాడు అని చెప్పేసి బాధపడద్దు. రెండు మాటలు ఇచ్చారు కదా, వాగ్దానం చేశారా? ఉం? ఒకటి నా వైపు నుంచి, ఒకటి మీ వైపు నుంచి, సరేనా? ఒప్పుకుంటున్నారా? ఊరికి అంటున్నారా? ఒప్పుకుంటాను గురించి, ఒప్పుకుంటాను, ఆ. తప్పకుండా ఆచరిస్తాం. మీ శిష్యులు అనిపించుకుంటాం. ఉం. ఏడ్చా అనిపించుకుంటారా, ఏడవకుండా అనిపించుకుంటారా? ఏడవకుండా. మీరు చెప్పారు కదా ఏడవ. ఏడవకూడదు, ఆత్మకి ఎటువంటి ఇది లేదు, నాశనం లేదు కాబట్టి, నేను మీరు ఆత్మ ఒకటి కాబట్టి మీరు ఎవరు బాధపడకూడదు. అందరికీ ఒక రహస్యం చెప్తున్నా వినండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కారణం ఏంటి, ఏం చేయాలి అని ఆలోచించాలి. ఎవరిని అడగాలి, ఎవరిని సంప్రదించాలి, ఈ సమస్య పరిష్కారం ఏంటి అని ఇలా ఆలోచించండి, ప్రయత్నం చేయండి. అయ్యో అయ్యో అనకూడదు. సమస్యలు వస్తాయి, ప్రశ్నలు వస్తాయి, సందేహాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు దుఃఖాలు వస్తాయి. కారణం ఏంటి, ఉపాయాలు ఏంటి, పరిష్కారం, ఇలా ఆలోచించాలి. మనకు తట్టకపోవచ్చు, ఆలోచన రాకపోవచ్చు, ఉపాయం రాకపోవచ్చు, ఎవరిని అడగాలి, అలా ప్రయత్నం చేయాలి. అయ్యో అని ఏడవకండి, బాధపడకండి. బుద్ధి పని చేయదు, బాగా గుర్తుంచుకోండి. ఏం చేయాలి, దీనికి కారణం ఏంటంటే అప్పుడు బుద్ధి పని చేస్తుంది. రెండే ఉంటాయి ఆలోచనలు. ఒకటేమో అయ్యో అని చెప్పేసి ఏడవడం, మరొకటి ఏం చేయాలి, కారణం ఏమిటి, ఎవరిని అడగాలి, ఎలా దూరం చేసుకోవాలి, పరిష్కారం ఏమిటి, ఇలా ఆలోచించాలి. అంటే నేను చేసేది ఇదే, నేను ఏం చేస్తున్నా అది చెప్తున్నాను. అందుకే ఆలోచనలు వస్తాయి, లోపల నుంచి పరిష్కారం వస్తుంది. ఒక్కోసారి రాదు, అడగాలి. తెలియపోవచ్చు, అన్నీ తెలియదు కదా మనకు. ఎంత తెలిసినప్పటికీ అన్నీ తెలియవు. అడగాలి. అడిగేటప్పుడు సిగ్గుపడకూడదు, భయపడకూడదు. అక్కడ కూడా మనం పరువు ప్రతిష్ట అనుకోకూడదు. కొందరు అదే చేస్తారు. ఎందుకు అడగాలి, అడిగితే తక్కువ అంచనా ఇస్తారేమో అని అడగరు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా, నొప్పులు వచ్చినా అడగరు, చెప్పరు కూడా. చెప్పరు, భయపడి చెప్పరు, లేదా పరువు పోతుందని చెప్పరు. ఎందుకు అడగాలి అని అహంకారంతో చెప్పరు, అడగరు. ఇవన్నీ ఉంటాయి. మీరు చేసిన తప్పులు ఇవే. ఒకటేమో భయపడి, లేదా పరువు కోసం, ఏమి లాభం అని చెప్పి ఈ రకం కూడా చెప్పరు, అడగరు. ఇవన్నీ మానుకోండి. ఏమైనా చేయండి, సమస్యల పరిష్కారం జరగాలి, అంతే. మీరు ఏమైనా చేయండి, సందేహాలు ఉంటే సమాధానం కావాలి, ఏమైనా చేయండి, ఎవరినైనా అడగండి. సరే, ఒకటి హోంవర్క్ మర్చిపోయారు. ఎత్త దగ్గరే విషయమేవా పరిణామేవా అమృతోపమం ఎక్కడుంది, ఇంతవరకు చెప్పలేదు. సత్యప్రకాశం ఉందని చెప్పినా కదా, దొరికిందా ఎవరికైనా? సోమరులు పురుషార్థం చేయట్లేదు, దొరికిందా సత్యప్రకాశంలో ఎవరికైనా? ఎత్తదగ్రే విషమివా చూసుకోండి. సత్యప్రకాశం భూమికలో చూసుకోండి. భూమిక కనీసం ఇప్పుడైనా చూడండి. సత్యార్థ ప్రకాశం భూమికలో చూడండి, సరేనా? అన్నీ మర్చిపోతున్నారు. సరే, ముగించేద్దాం. ఇది నవలాటకు నవ్వడానికి చెప్పలేదు. నిజానికి ఇది ఉపయోగపడుతుంది. చనిపోతే ఏడవడం కానీ, మనం ఏడుస్తూ పోవడం కానీ, పోయేటప్పుడు రెండు చేయకూడదు. మనం పోయేటప్పుడు ఏడుస్తున్నామంటే మనకు కూడా బుద్ధి లేనట్టే, జ్ఞానం లేనట్టే. ఎవరైనా ఏడిస్తే మనం పోతే ఏడిస్తే కూడా వారికి కూడా అర్థం కానట్టే. మాట ఇచ్చారా? రాసి పెట్టుకోండి. ఇది ఒకటి పాటిస్తే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ముగించేద్దాం. శుభం. రేపటిది గురుజీ. రేపు ఎవరు? నేను 15 15వ ఎవరు? అధ్యాయం 15వ అధ్యాయం నేను చెప్తా గురుజీ. 16 నేను ఎవరు? చెప్తాను. 15 రమాదేవమ్మ గారు. 16 ఎవరు? 13 కూడా ఎవరైనా తీసుకోండి అమ్మగారు, గ్యారంటీ నేను లేదు. తీసుకున్నా. 13 మీరు తీసేసుకోండి.
15 ఎవరు? 13, 15 రెండు తీసుకుంటా. 2 సరే. 16 ఎవరు? 16 ఒకటే చెప్పేయండి. నేను పనే ఉంది. తీసుకుంటాను గురుజీ. శ్వేతమ్మ గారు 16, 16 15 15 రమాదేవమ్మ గారు 13 15 అయిపోయింది. 16 సుజాతమ్మ గారు 17 ఇంకా 2 ఉన్నాయి. 17 ఎవరు? ఎందుకు ఆగుతున్నారు? టకటక చెప్పండి. నేను చెప్పాను మరి. నేను చెప్తా గురూజీ, ఆ, మీరు చెప్పిండ్రు. మరి 17 పద్మావతమ్మ గారు 18 చివరి ఎవరు? చివరి అధ్యాయం ఎవరు? నేను ప్రయత్నం చేస్తాను గురుజీ. 18 ప్రభు గారు. నేను ప్రయత్నం చేస్తాను గురు. నమస్తే. రేపు పూర్తవుతుంది భగవద్గీత. పుస్తకాలు మహాభారతం, శాంతి పర్వం పుస్తకాలు తీసుకున్నారా? దొరికాయా? దొరకలేదు గురూజీ. దొరకలేదు గురించి. తెలుగు దొరుకుతాయి. మహాభారతం, శాంతి పర్వము, అనుశాసన పర్వం పక్క పక్కన ఉంటాయి కాబట్టి ఆ రెండున్న పర్వాలు ఉన్నటువంటి పుస్తకం తీసుకోండి తెలుగులో. లేదా బుక్ షాప్లు ఉంటాయి, బుక్ సెల్లర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడగని తెప్పించి పెడతారు. విజయవాడలో కూడా దొరుకుతాయి. ఇక్కడ హైదరాబాద్ బస్ స్టేషన్ అడగండి, MGBS లో లేదా కోటిలో, హైదరాబాద్ కోటిలో చాలా పుస్తకాలు ఉన్నాయి, చెప్తే తెచ్చి పెడతారు. వింటున్నారా? హైదరాబాదీలు, భాగ్యనగర్ వాసులు, భాగ్యనగర్ వాసులు శ్వేతమ్మ గారు, కోటిలో పుస్తకాలు చాలా బుక్ షాప్స్ ఉన్నాయి. గురూజీ మహాభారతం ఉంటాయి. అందులో శాంతి పర్వము, వాసురాలు, అనుశాసన పర్వం, అనుశాసన పర్వం 2 పర్వాలు ఉంటాయి. అంటే పక్క పక్క 2 ఉంటాయి. 2 ఒకటి బుక్ దొరికే అవకాశం ఉంది. అంటే అన్ని సంపుటాలు ఉంటాయి, వాల్యూమ్స్ వేరు వేరు ఉంటాయి కాబట్టి చూసుకోండి. పుస్తకాలు ఉండాలి, లేకపోతే అర్థం కాదు. దాంట్లో మనము సారం తీసుకుంటాము. చాలా కథలు ఉంటాయి, కథలు తీసుకోము. దానిలో సారం తీసుకుంటాం, నీతి మాత్రం తీసుకుంటాం. ఇది అర్జున విషాద యోగం అయితే అది యుధిష్ఠిర విషాద యోగం, అది శాంతి పర్వం. అది యుధిష్ఠిర గురించి. ధర్మరాజు ఏడుస్తాడు, బాధపడుతుంటాడు. నాకు ఏదొద్దు, నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, నేను వెళ్ళిపోతాను, వనవాసం వెళ్ళిపోతాను, ఏదో వద్దు, నాకు అవసరం లేదు, చాలా తప్పు చేసిన, పాపం చేసిన చెప్పేసి బాధపడుతుంటాడు. అవును. సరే, శుభం. ఆసనం మార్చుకోండి, కూర్చున్న స్థితి మార్చుకొని కూర్చోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు పెంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. మూడు సార్లు ఓంకారం. శాంతి శాంతి. ముందుగా పరంపిత పరమాత్మ ఓంకు వందనాలు, ప్రణామాలు, ధన్యవాదాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు, ధన్యవాదాలు. స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ్ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా అభినందనలు, అభివందనాలు, పరపిత పరమాత్మ దివ్య ఆశీస్సులు. ఓం శం శుభం. ముగించేద్దాం. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. ఓం సాద ప్రణామ్ గురూజీ. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు. ఓం నమస్తే గురూజీ. ఓం నమస్తే గురుజీ. ఓం నమస్తే గురుజీ. ధన్యవాదాలు. ఓం నమస్తే గురూజీ, ధన్యవాదములు.
ఓం నమస్తే గురూజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు.